ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడం. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. పాప నా బదులు ఇంట్లో వంట చేస్తుంది. కొంచెం వీడియో క్లిప్ చేద్దాం. ఏం చేస్తున్నావు బుజ్జి? పొద్దున లేచిన బెడ్షీట్లన్నీ ఫోల్డ్ చేసిన. ఎన్ని అంట్లు కొన్ని అంట్లు తోమింది నిన్న. నేను 100 అంట్లు తీసేసింది ఆల్రెడీ మీకు చూపించడానికి. తర్వాత వచ్చేసి ఇంకా ఇల్లు ఉడవాలి. ఇప్పుడు పాప కోసం అయితే పాలు ఓట్స్ పెట్టినా, ఇంకో టీ కూడా పెట్టినా. టిఫిన్ మాత్రం చేయలేదు, టిఫిన్ బయట తెచ్చుకున్నాం ఎందుకంటే మాకు షాపింగ్ వెళ్ళలేదు. మా పాప చూడండి మంచిగా ఎన్ని ఓపెన్ చేసినావరా? చిత్తపండురా చూడండి ఫ్రెండ్స్, మా పాప చింతపండు తినదు. అత్తింట్లో చింతపండు ఏం పెట్టట్లేదు, చింతపండు తింటుంది. అదే కదా, ఏం పెట్టట్లేదు చింతపండు తింటున్నా అని. డబ్బా నీకు ఎట్లా ఓపెన్ అయిందే? గట్టి పెట్టాలి. డబ్బా మంచిగా ఓపెన్ చేసుకొని చక్కగా కూర్చొని తింటుంది చింతపండు అయితే. తినొద్దు. ముందు వీడియోలో చూశారు కదా, మేము వచ్చేసి అయితే హైదరాబాద్ వచ్చాము పాప బర్త్డే షాపింగ్ అండ్ ఫోటోషూట్ వీసా కోసం అయితే. సో ముందు రోజు ఒక 2 గంటలు షాపింగ్ చేసాం కానీ ఏం నచ్చలేమంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే టిఫిన్లు చేసి అయితే బయలుదేరాము. ఇంక ఇక్కడ చూడండి పాపకు డ్రెస్ వేస్తుంటే మేము ఎవరో కొత్త నాకు డ్రెస్ వేస్తుందని చెప్పేసి చూస్తున్నామట. ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే అంటే లోపల పాపకు వైట్ టీ షర్ట్ ఉండడం వల్ల ఆ డ్రెస్ లుక్ ఉంది, అది తీసేసేస్తే అయితే అంత బాగా లేదనమాట. సో అదే చూస్తూ ఉన్నాము. చిన్ని తల్లి మన దగ్గర దూరం నుంచి బాగుంది, నాకు కూడా దగ్గర నుంచి అంత కనిపించలే. మామా అబ్బో ముద్దు పెట్టుకుంటుంది రో. ఇక్కడ వచ్చేసి టేల్ కట్లో ఇది ఒక్క డ్రెస్సే ఉందన్నమాట. ఇదైతే మంచిగానే ఉంది, పక్కకు పెట్టమని చెప్పేసి అన్నాం అనమాట. ఇంకా చాలా వరకు షాపింగ్ చేసి తర్వాత లంచ్ కానీ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఓపిక లేదంట కానీ అంత డెకరేషన్ చేసింది అనమాట మా కోసం. అది పడుకుంది, సర్లే పక్కన పెట్టుతారు. మేము షాపింగ్ చేసే టైంకి అల్లుడు లేవలేదు అండ్ తనకు కూడా కొంచెం ఓపిక లేదు అని చెప్పేసి మెల్లగా వద్దామని అనుకుందన్నమాట షాపింగ్కి. ఇంకా మేము వస్తాం లంచ్కి అని చెప్పేసి లంచ్ ప్రిపేర్ చేసింది. వచ్చే లోపల చిన్నగా ఇలా ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసి బెలూన్స్ కేక్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇలా ప్లాన్ అయితే చేసిందనమాట. తీయొద్దు, అది దీపండి ఏం కాదు. పార్టీ పాప్స్ ఏందో అది ఖరాబ్ అయిందనమాట. ఆన్లైన్లో ఆర్డర్ చేసింది కదా, మళ్ళీ తను రిటర్న్ పెడదామని చెప్పేసి అనుకుంది. సరే ఎందుకులే అని చెప్పేసి ఓపెన్ చేశారనమాట. లవ్ షేప్స్ అయితే పెట్టింది. నాకు అలా డిఫరెంట్ షేప్లలో ఉంటాయని తెలియదు అనమాట. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇంకా అది ఎట్లా అవ్వట్లేదు, వీళ్ళు కేక్ తినిపించట్లేదు కానీ మేమే కేక్ తింటా ఉన్నాం అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాగుందా? బాగున్నాయి కదా లవ్ షేప్. ఫస్ట్ టైం చూస్తుంది. ఇట్లా కూడా ఉంటాయా? నెక్స్ట్ బాగున్నాయా? ఎందుకు సై రాలేదు? ఫస్ట్ కేక్ కట్ చేయండి, కట్ చేయండి అంటుంది. కేక్ మరి ఎన్ని సౌండ్ వచ్చినా బాగుందా? హ్యాపీ బర్త్డే రా తల్లి. మొత్తం ఎవరు తినమన్నారా నిన్ను?
అది కేక్ స్మాష్ ఆల్రెడీ చేసినాం 12th బర్త్డే. మెహర్ రా నువ్వు కూడా వీడియో నువ్వు పెట్టే నువ్వు పెట్టే కూడా తీసుకోవాలి. కొంచెం కట్ చేయండి. ఒరే తిండిపోతు నాకు తెలుసా నువ్వు బర్త్డే రోజు మంచిగా ఉంటామని తినుకుంటా. పెట్టకూడదంటే మనం ఆగుతాం, అది ఆగిద్దా? కేక్ వచ్చేసి అయితే మెక్సికన్ కేక్ అంటే చాలా బాగుంది. కేక్ నాకు అంతగా ఇష్టం ఉండదు, తిన్నా బ్రెడ్ తింటా. ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ అయితే అసలు ముట్టుకోను. ఇంకా వంట వచ్చేసి అయితే చారు, తర్వాత చికెన్ ఫ్రై అయితే చేసింది. ఈ రైస్ వచ్చేసి మేమే ఆడపడుచు వాళ్ళ ఇంటి నుంచి అయితే తీసుకొని వచ్చాం అనమాట. ఫస్ట్ ఏంటంటే లంచ్ బయట చేద్దాం అందరం కలిసి అనుకున్నాము. మళ్ళీ బయట అంటే 1 అవర్ లేచిపోతుంది, ఎందుకు అదేదో ఇంటికి వెళ్తే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా మళ్ళీ షాపింగ్కి అయితే వచ్చాము. ఇక్కడ అందరూ షాపింగ్ చేయాలి కాబట్టి ఎవరు షాపింగ్ వాళ్ళు చేస్తాం అనమాట. బాగా వచ్చేసి రామరాజు కాటన్ పంచ కూడా కావాలి అని అది కూడా చూస్తూ ఉన్నాడు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాటమ్ కూడా సేమ్ వస్తుంది బేబే. ఇటు చూడు చంటి 24 వరకు ఇంకొంచెం నల్లగా అవుతుంది తిరిగి. మేమంతా తెలుపు. అది బాగుందనే, నేను ట్రై లేనే బాగుంది. అది చూడు బాగుందంట, సెలెక్ట్ చేస్తుంది అది. సర్లే నీకు అది నచ్చిందా? ఇంకేమైనా చూడాలా? ఇంటి దగ్గర మావయ్య కూడా చూస్తా ఉన్నామన్నమాట. బాగానే వేసుకొని ట్రైల్ వేసి వీడియో కాల్లో అయితే చూపిస్తా ఉన్నాడు. అలా అందరికీ షాపింగ్ అయితే చేస్తున్నాం. ఇంకా అమ్మ వాళ్ళకి అందరికి కూడా శారీస్ అయితే తీసుకోవాలి. అబ్బో రెడీ అయితే బాగుంటుంది. మాంగళ్యకు వచ్చేసి నా షాపింగ్కి అయితే వచ్చాం అనమాట. అక్కడ బావ అయితే చూసి పక్కకు పెట్టేసి వచ్చాము. వాళ్ళందరూ 24 గంటలు ఇందులోనే షాపింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ ఫ్లోర్ ఉందా, తర్వాత 3వ ఫ్లోర్ కూడా కడుతుర్రు అంట. వీళ్ళంతా బిజినెస్ డెవలప్ చేస్తారు పాపం. తిరిగి హాఫ్ శారీ చూద్దాం కదా బేబీ. వచ్చేసి ఆడపడుచు వదిన అంటే మాంగళ్య షాప్కి అయితే ఉంటారనమాట. సో అదే చెప్తా ఉన్నాను. ఇంకా హాఫ్ శారీ ఏంటంటే నెక్స్ట్ డే ఫోటోషూట్కి ట్రెడిషనల్ వేర్లో కావాలని హాఫ్ శారీ చూస్తూ ఉన్నాను. స్టిచ్డ్ బ్లౌజ్ లక్కీగా దొరికింది అనమాట. సో లుక్ కూడా బాగుంది అని చెప్పేసి ఇంకా అదైతే తీసుకున్నాను. అండ్ 1 డేలో స్టిచ్చింగ్ అనేది కొంచెం కష్టం కదా, చేసిస్తారో లేదో కదా అని చెప్పేసి అయితే ఇంకా ఇలా దొరికింది, ఒక పీసే ఉంది అని చెప్పేసి ఇంకా అది తీసుకున్నాను. తర్వాత వచ్చేసి పాప బర్త్డే కోసం అయితే చూస్తాం అనమాట. పాపకి ఏంటంటే ఎక్కువ కూర్చుకోకుండా కంఫర్ట్గా ఉండాలా చూద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ హెవీగా తీసుకున్నా ఏంటంటే మా రిసెప్షన్లో అప్పుడు తీసుకున్నవి అయితే ఒక మూల పెట్టడం తప్ప అవి వేసుకునే లేవు, వేలకు వేలు పెట్టి అలా అని చెప్పేసి చూస్తా ఉన్నా. ఈ బెనారస్ది నచ్చింది, కాకపోతే ఏంటంటే వీడియోస్లో అంత లుక్ లేదు అని చెప్పేసి అన్నాడు అనమాట బావ. ప్రతి ఒక్కటి వీడియోస్ తీసుకుంటా ఉన్నాం, ఎందుకంటే వీడియోస్లో ఫొటోస్లో ఎలా ఉన్నాయో బయట లైటింగ్కి ఎలా ఉన్నాయి ఏంటి డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి తీసుకున్నాం అనమాట. ఎన్ని షాపింగ్లు తిరిగామో అసలు షాపింగ్ చేసి విరక్తి వచ్చిందన్నమాట. ఎక్కడ చూసినా అవే హెవీ వర్క్ ఉన్నాయి, లేదు అంటేనేమో సింపుల్గా ఉన్నాయి, కొన్ని హ్యాండ్స్ ప్రాబ్లం అని, చున్నీలు, అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకెన్ని షాపింగ్లు తిరిగినాడో ఒకే విధంగా అయితే ఉన్నాయి. దిల్షునార్ వెళ్ళాము, అలా చాలా షాపింగ్లు అయితే చేసాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు షాపింగ్ చేస్తే వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఎందుకంటే అందరికి కావాలి కాబట్టి. సో అందరు చూస్తూ ఉన్నారనమాట. సో అలా ఇంకా మా షాపింగ్ అయితే అవుతూ ఉంది. మా తర్వాత ఇంకా అమ్మ వాళ్ళకి శారీస్ అని అన్నీ తీసుకోవాలన్నమాట. నాన్న వాళ్ళకి, మామయ్య వాళ్ళకి కూడా తీసుకోవాలి. అండ్ ఫోటోషూట్ గురించి ఒక పక్క అన్నయ్య వాళ్ళు ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇంక ఇక్కడ పాపని అల్లుడిని అయితే అన్నయ్య చూసుకుంటా ఉన్నాడు. ఆమె చేసే అల్లరికి అయితే అక్కడ షాప్లో వాళ్ళందరూ కూడా ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారనమాట. ఇంకా దేశ్వికాడు ఉంటాడు కదా మా ఆడపడుచు వాళ్ళ కొడుకు, వాడైతే రాదనమాట. వాడిని ఇంట్లోనే వదిలేసి వచ్చాము, ఎందుకంటే ఇంతమంది క్యారీ చేయడం అనేది కష్టం. సో అలా వాడిని ఇంట్లో వదిలేసి వచ్చారనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఏం చేస్తున్నావు యష్ణ? యష్నా తక్క పోయ్యా స్టాండ్ యష్నా స్టాండ్. వాడు ఊరిక మీద పడుతుంది దాని మీద. తక్క అంట ఆయంష్ తక్క వద్దు
పాప ఇబ్బంది పడుతుంది నాకు దేవుడు. ఇక్కడ వాడు వచ్చేసి గట్టిగా హగ్ చేసుకుందాం అనుకుంటాడు. వాడు హగ్ చేసుకోవడం ఏంటంటే పిసికేస్తున్నాడు అనమాట. సో అలా ఇంకా వాళ్ళిద్దరిని విడిదీయడమే సరిపోతుంది. వాడు ఏంటంటే మనుషుల్ని తప్పించి మరీ పోయి దాన్ని పట్టుకుంటా ఉన్నాడు. ఇంకా ఒక పక్క మేము ట్రైల్ వేస్తూ ఉన్నాము. ఎన్ని షాపులు తిరిగామో పాప కోసం టెయిల్ కట్ డ్రెస్ కోసం చాలా తిరిగాం, కానీ ఒక దగ్గర ఉన్నవే ఇంకొక దగ్గర అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఏంటంటే హ్యాండ్స్ సింగిల్ సన్న పట్టి ఉంటుంది కదా, సో అలా ఉన్నాయన్నమాట. అలా ఉంటే ఏంటంటే మనకి వీడియోస్లో వాటిల్లో అవి జారిపోతున్నట్టు ఉంటుంది, అంత లుక్ ఉండదు అని చెప్పేసి చాలా చూసాం, కానీ ఇంకా ఫస్ట్ చూసిందే తీసుకున్నాం అనమాట. అలా నెక్స్ట్ డే వచ్చేసి అయితే మేము దిల్షుక్నగర్ అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. ఆ రోజు ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాము. ఫస్ట్ 2 days ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నాము, నెక్స్ట్ 2 days వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాగుందా షాపింగ్? అవేం షాపింగ్? నా మొహం చూసారు కదా, ఇది వచ్చేసి లిఫ్ట్ డోర్ అనమాట. అది కూడా టెంపుల్లో డోర్ ఉంటుంది కదా, అలా అయితే ఉంది. ఇదేదో అమ్మవారి షాప్ నేమో, అక్కడ అమ్మవారి విగ్రహం ఏదైనా కూడా అలా టెంపుల్ థీమ్తోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్కి అయితే వెళ్ళాం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ షాపింగ్ అయితే చేసేసాము. ఇంకా పైకి బ్యాగ్స్ ఎలో చేయరు కాబట్టి ఇంకా మేము ఫుడ్ ఇంటి నుంచే తీసుకొని వచ్చాము. పాపకైతే తను ఆడపడుచు వచ్చేసి ఫుడ్ తినిపిస్తూ ఉంది. పైన మేము అమ్మ వాళ్ళకి శారీస్ చూస్తూ ఉన్నాం అనమాట. అలా అమ్మ వాళ్ళకి శారీస్, నాయనమ్మకి, మామయ్యకి, నాన్నకి అందరికీ షాపింగ్ అయితే చేసాము. నాది బర్త్డే షాపింగ్ డ్రెస్ కూడా అక్కడే అయిపోయింది అనమాట. పాపది కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము. అలా అక్కడ సిఎంఆర్లో ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కేఎల్ఎంలో కొన్ని బట్టలు పక్కకు పెట్టమని చెప్పాము అనమాట. బావది కానీ తర్వాత ఇంకా పాపవి కొన్ని బట్టలు ఉన్నాయి. సో అవన్నీ పికప్ చేసుకోవడానికి బిల్స్ ఉంటాయి కదా, ఇంకా నైట్ టైంలో అయితే 9:30కి కేఎల్ఎంకి అయితే వచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాప బర్త్డే కోసం అయితే థీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు కొన్ని పంపించారు, అవి సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాము. ఇవన్నీ పంపించారన్నమాట. కొన్ని క్లమ్సీగా అనిపించాయి, మాకు సింపుల్గా ఉండాలి అని ఉందన్నమాట. సో మేము బటర్ఫ్లై థీమ్ అని చెప్పేసి అనుకున్నాం, పాప కాబట్టి బటర్ఫ్లై అయితే బాగుంటుంది అని చెప్పేసి. సో బటర్ఫ్లై అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మా పాప బర్త్డే ఫోటో షూట్, తర్వాత ఇంకా మా ఇంట్లో గృహప్రవేశం జరిగింది, అవన్నీ కూడా నెక్స్ట్ మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే రాబోతున్నాను. అప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.